పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2016 నుండి 2017, 2017 నుండి 2018, 2018 నుండి 2019 వరకు పేదలు తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కొమరాడ మండలంలో సుమారు 1300 పైగా ఈరోజు దళితులు, గిరిజనులు, పేదవారే కట్టుకుని ఇల్లు ఉన్నాయి. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టి అసంపూర్తిగా రూపాయి బిల్లు పడిన వాళ్ళకి, 6 అడుగులు కట్టిన వాళ్ళకి, పునాది వరకు కట్టిన వాళ్ళకి, క్యాప్ వరకు కట్టిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నవరత్నాల భాగంలో గుర్తించినప్పుడు కూడా ఒక్క వ్యక్తికి కూడా బిల్లు ఇవ్వని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో దళితులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు కట్టుకుని ఇల్లులు చాలా 5 సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడ్డారు. ఇదిగో బిల్లు ఇస్తాం, అదిగో బిల్లు ఇస్తామని ఎంక్వైరీ చేశారు, అన్నీ చేశారు. బిల్లు ఇస్తామని మోసం చేశారు తప్ప ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కాబట్టి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏవైతే మా కొమరాడ మండలంలో సుమారు 1350 వరకు ఇల్లు ఉన్నట్లు తెలిసింది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి వాళ్ళకందరికి కూడా 6 అడుగులు కట్టిన వాళ్ళకి, పునాది కట్టిన వాళ్ళకి, స్టాప్ వేసిన వాళ్ళకి అందరికీ రూపాయి పడి ఉన్న వాళ్ళకి అందరికీ రూపాయి బ్యాంకులు పడిన వాళ్ళకి బిల్లు ఇస్తామని అది కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వలేదు. కాబట్టి వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకందరికీ కూడా ఇల్లు బిల్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒగిసిన బిల్లులే కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచించాలని కోరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు పాల్పడడం వల్ల 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఉన్న వారికి ఒక్క బిల్లు కూడా ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఇప్పటికైనా ఇంకా 1350 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా గుర్తించి 2017 నుండి 2019 వరకు ఎవరైతే ఇల్లు కట్టుకొని అసంపూర్తి వాళ్ళకి అందరూ కూడా ఇల్లు బిల్లు ఇచ్చి చెల్లించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, అలాగే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం.